యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక నీట్ అండ్ క్లీన్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉన్న మారుతి సుజుకి రిడ్జ్ ZXi కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ మోడల్ అన్న. చాలా మంచి ఫీచర్స్ అయితే బండ్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇది వచ్చేసరికి ఒక డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ అన్న. ఇందులో టాప్ ఎండ్ మోడల్ స్పెషల్ ఫీచర్స్ కింద 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉందన్న. పెద్ద బండ్లో వచ్చే ఫ్యూచర్ కూడా ఈ బండ్లో అయితే ఉంది. అండ్ అదే కాకుండా ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉందన్న. మీకు సేఫ్టీ పరంగా వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే వీల్స్ అయితే ఉన్నాయన్న. ప్రీమియం ఇంటీరియర్ అవుతుంది. వెహికల్ రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. అండ్ వీటన్నిటితో పాటు మంచి వ్యాలిడ్ ఉన్న బండి అయితే అనొచ్చన్న. తక్కువ ధరలో చాలా టాప్ అండ్ ఫ్యూచర్స్తోనైతే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న ZXi టాప్ అండ్ వేరియంట్. కార్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి పార్ట్ టు పార్ట్ ఫోటో వీడియోలో అయితే కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కు ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక కార్ రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి రిడ్జ్ అన్న. రిడ్జ్లో ZXi వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ అన్న. ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ కాబట్టి కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ అయితే అండ్ కొన్ని ప్రీమియం ఫ్యూచర్స్ అయితే బండిలో అయితే యాడ్ ఆన్ అయ్యి ఉంటాయన్న. ఇది వచ్చేసరికి బండి వచ్చేసరికి స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉందన్న. నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఒక డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ అన్న. వెహికల్ ఓవరాల్గా అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు కేవలం 75,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందన్న. 75,000 కిలోమీటర్లు మాత్రమే వెహికల్ రీడింగ్ అయితే ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ చెప్తుంటూ ఫుల్గా చెక్ చేసుకొని అయితే తీసుకోమని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ఇది టాప్ ఎండ్ కాబట్టి కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ఆ స్పెషల్ ఫ్యూచర్లో కొన్ని ముఖ్యమైన ఫ్యూచర్స్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయన్న. సేఫ్టీ పరంగా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే బండిలో అయితే ఫిట్ అయిందన్న. అండ్ మీకు బ్రేకింగ్ పరంగా కూడా వెహికల్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అండ్ వీటితో పాటు క్రూజ్ కంట్రోల్ ఉంటుందన్న. పెద్ద బండిలో వచ్చే ఫ్యూచరు ఇది వచ్చేసరికి. అండ్ క్రూజ్ కంట్రోల్ అది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే బండిలో అయితే అందుబాటులోనే ఉంటాయి. అండ్ వీటితో పాటు బ్యాక్ వైపర్ ఉంటుంది. అలై వీల్స్ అయితే బండికి అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్న. ఓవరాల్గా అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అవుతుంది విత్ స్పెషల్ ఫ్యూచర్స్. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అవుతుందన్న. లెదర్ సీట్లు అయితే ఉన్నాయి. చిల్డ్ AC వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అవుతుందన్న. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా బండ్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇంటీరియర్ పరంగా కూడా అన్ని ఫ్యూచర్స్ ఫుల్ యాడ్ ఆన్ కండిషన్లో అయితే ఉన్నాయన్న. ఇక ఈ కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2009 మోడల్ కార్ అన్న. 2009 మోడల్ అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2029 డిసెంబర్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ అయితే ఉందన్న. 2029 డిసెంబర్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ ఇంకా దాదాపుగా 5 years అయితే ఉందనుకోవచ్చు అన్న పేపర్ వ్యాలిడిటీ వచ్చేసరికి. ఇక టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4కి 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ టైర్స్ అయితే రీసెంట్గానే ఒక 4 days బ్యాకే వేయించడం జరిగింది. ఇక ఈ కార్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. వ్యాలిడిటీ వచ్చేసరికి 2029 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. ఇట్ మీన్స్ డిసెంబర్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ అయితే ఉంది. ఇది అన్న కార్ రిలేటెడ్ ఓవరాల్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్. కార్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఫోటో వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేశానన్న. అండ్ దయచేసి మీరు ఒక్కసారి వెహికల్ని అయితే విజిట్ అయితే చేయండి అన్న. వెహికల్ వచ్చేసరికి స్క్రాచ్లెస్ కండిషన్లో అవుతుంది. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. సో లైక్ కొట్టేయండి. అండ్ లైక్ టార్గెట్ని కూడా రీచ్ అవుట్ అయితే చేయండి అన్న. 100 లైక్ టార్గెట్ అయితే ఇస్తాను. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. లో బడ్జెట్లో టాప్ అండ్ ఫ్యూచర్స్తోని నీట్ కండిషన్లో ఉన్న కార్స్ మీ ముందుకు రెగ్యులర్గా తెస్తూనే ఉంటానన్న. ప్రతిరోజు 2 నుంచి 3 వెహికల్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటానన్న. అవి కూడా ప్రతి కంపెనీ యొక్క వెహికల్స్ మీ ముందుకు తెస్తానన్న. ఏది తక్కువ పడకుండా ప్రతి ఒక్క వెహికల్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ సపోర్ట్ అయితే చేయండి. ఇక ఈ బండికి ధర ఓనరు 1,85,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,85,000 చెప్తున్నాడన్న. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గింపు చేసే అవకాశం అయితే ఉందన్న. వెహికల్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ స్క్రాచ్లెస్ కండిషన్లో అవుతుందన్న. ఇంక్లూడింగ్ అవుట్లుక్ అండ్ ఇంటీరియర్ కూడా. సో ఓనర్ చెప్పేది ఏంటంటే
అన్న ఒక్కసారి బండిని విజిట్ చేసి ట్రైల్ అయితే వేయమని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇక ఈ కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. కారు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి. ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్ తోని A to Z ఎండ్ టు ఎండ్ పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న, ఇంక్లూడింగ్ పేపర్స్ కూడా. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు అన్న. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. మాట్లాడుకున్నట్లయితే ఓనర్తోని ధర కూడా తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి కింద టైటిల్లో కనబడుతున్న హ్యాష్ నంబర్ పెట్టానన్నా ఇమీడియట్గా మీకు ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు. మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటామో మన వెహికల్స్ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటాయన్న. సో ఒక్కసారి వెహికల్ అయితే విజిట్ అయితే చేసి చెక్అవుట్ అయితే చేసేయండి అన్న. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి అన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకుండా అన్న. మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి, క్లీన్ కండిషన్లో అయితే ఉంది. అండ్ ఇది అన్న ఇవాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.